హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా రైస్ చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనకు వంట చేసే టైం లేనప్పుడు చాలా సింపుల్గా ఈ టమాటా రైస్ని చేసుకోవచ్చు. అప్పటికప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటా రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత అందులో 3 టమాటాలను మిక్సీలో వేసుకొని ఇలా ప్యూరీలా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని టమాటా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. టమాటాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో 2 కప్పులు ఉడికించిన రైస్ను వేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా రైస్కు పట్టేలా 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. రెండు మూడు నిమిషాల తర్వాత మసాలా అంతా రైస్లో కలిసిపోయి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఈ రైస్ని మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్లోకి తినడానికి చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా టమాటా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ టమాటా రైస్ను ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే టమాటా రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.